నేను కొసరాజు గోపాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. 2015 నుంచి 23 వరకు అన్ని రకాల రాష్ట్ర స్థాయి, నేషనల్ లెవెల్, నేషనల్ టీమ్స్, అలాగే ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఎవరూ చేయని విధంగా అమ్మాయిలకి 3 కేటగిరీల్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ కూడా చేసి ఎక్కువగా ఈ రిఫరీస్ని కూడా ఎక్కువగా కోచింగ్ క్లాసెస్ ఇచ్చి ఎక్కువ మంది రిఫరీస్ని రెడీ చేసాం. అట్లాగే కోచింగ్ కూడా 3 రకాల కేటగిరీలో ఈ లైసెన్సు, డి లైసెన్సు, సి లైసెన్స్ కోచెస్ని కూడా, ఇవన్నీ ఏంటంటే ఫిఫా స్టాండర్డు, ఏఎఫ్సి స్టాండర్డ్ ప్రకారం ఫిఫా స్టాండర్డ్ రిఫరీస్ని కూడా రెడీ చేసాం. రిఫరీస్ కోచెస్ని కూడా రెడీ చేసాం. కానీ దురదృష్టవశాత్తు 2023లో రాజకీయ జోక్యం వలన ఈరోజు ఫుట్బాల్ పరిస్థితి మన అత్యున్నత స్థాయి నుంచి అత్యంత దిగువ స్థాయికి దిగజారిపోయింది. అంటే ఒకే ఎగ్జాంపుల్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ టీము అండమాన్ తాడితో కూడా ఓడిపోతుంది. చాలా దుర్మార్గంగా వచ్చి అసోసియేషన్ ఆక్రమించిన కోటగిరి శ్రీధర్ అనే ఎంపీ ఆయన. సో చాలా ఫిర్యాదుల తర్వాత ఈ హైకోర్టు ఉత్తర్వుల మేరకు మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఒక 3 మెంబర్ కమిటీతో ఎంక్వైరీ రిపోర్ట్ చేసి వాళ్ళ తాలూకా అరాచకాలు ఏ విధంగా దుర్మార్గంగా ఫుట్బాల్ అసోసియేషన్లోకి ఎంటర్ అయ్యారు అనేది ఈ రిపోర్ట్ ద్వారా నిరూపితమైంది. ఈ రిపోర్టును కూడా శాప్ వారు తిరిగి మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేశారు. అలాగే ఫిర్యాదుదారులైన వ్యవస్థాపక అధ్యక్షుడిగా నాకు కూడా పంపించారు. ఈరోజు మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇవాళ ఈ దుర్మార్గంగా ఉన్న కోటగిరి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగే ఏ డిస్ట్రిక్ట్ కానీ ఏ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ అయినా కూడా ఆ సర్టిఫికేట్కి శాప్ అనేది రికగ్నిషన్ తీసేసింది. ఇది గుర్తింపే లేదు. అంటే ఈ స్థాయికి వాళ్ళ క్రీడాకారులను తీసుకొచ్చినందుకు శ్రీధర్ అనే ఆయన బాధ్యత వహించి ఇమీడియట్గా తక్షణమే ఫుట్బాల్ అసోసియేషన్కి విముక్తి కలిగించాలి. ఎందుకంటే అత్యున్నత స్థాయిని చేయలేని వాడు రాజకీయ అండతోనూ బలంతోనూ ఒక అసోసియేషన్ ఆక్రమించుకుందాం, ఏదో పక్కన పెట్టుకుందాం అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు ఉండకూడదు. ఇవాళ కాకపోతే రేపైనా కోర్టు ద్వారా ఆయనకి అన్ని రకాల శిక్షలకినూ అర్హుడు ఆయన కానీ ఆయనతో వచ్చిన వారు కానీ. ఇవాళ మేము పూర్వస్థాయికి ఫుట్బాల్కి తీసుకొద్దామనే ఉద్దేశంతోనే ఇలాగే ప్రతి జిల్లాకి వెళ్ళి ఉన్న వాళ్ళందరితో, మన పాత మెంబర్లతో కొత్తగా ఎలక్షన్లు కండక్ట్ చేసి అన్ని జిల్లాలకినూ అసోసియేషన్స్ ఫామ్ చేసి ఆల్ ఇండియా లెవెల్లో కానీ, స్టేట్ కానీ, కిందకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ అన్ని టోర్నమెంట్లు చేస్తాము.